తిరుమలలో నేర నియంత్రణ, భక్తుల భద్రతపై స్పెషల్ ఫోకస్ పెట్టింది టీటీడీ. ఇప్పటికే కొండపై అధునాతన ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేసింది. శ్రీవారి ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన ఈ కెమెరాలు భక్తుల రద్దీని అంచనా వేయడంతో పాటు వాహన సేవలు, దర్శనాలపై ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తున్నాయి. పెరుగుతున్న రద్దీకి తగ్గట్టు మెరుగైన భద్రతా చర్యలు తీసుకుంటోంది టీటీడీ. తిరుమల అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన క్షేత్రం. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థగా పేరుగాంచింది టీటీడీ. అలాంటి క్షేత్రంలో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా మరింత కఠినంగా భద్రతా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు అవసరమయ్యాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ కొత్త సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. అందుకు తగ్గట్టుగా ఎన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నా ఏదో ఒక లోపంతో భద్రతకు సవాళ్లు విసురుతూ ఉంటారు కేటుగాళ్లు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. ఇక కొండపై పవిత్రతను దెబ్బతీయాలని కూడా సంఘ వ్యతిరేక శక్తులు దుశ్చర్యలకు పాల్పడుతున్న ఘటనలు బయట పడుతూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తిరుమల కొండపై భద్రతా ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు టీటీడీని హెచ్చరిస్తూనే ఉన్నాయి నిఘా నేత్రాలు. మరోవైపు పాత నేరస్తుల కదలికలను ఇట్టే పట్టేస్తాయి కెమెరాలు. ఎక్కడెక్కడో నేరాలకు పాల్పడిన వారు తిరుమలలో తలదాచుకున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. రెడ్ శాండిల్ స్మగ్లర్లు తిరుమలలో పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి. ఇళ్ల నుంచి పారిపోయి తిరుమలకు వచ్చే ఘటనలు జరుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వచ్చి తప్పిపోతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. తోటి భక్తులతో కలిసిపోయి చైన్ స్నాచింగ్ చేస్తూ ఉంటారు స్నాచర్లు. చిన్నపిల్లల కిడ్నాప్లు కలకలం రేపుతూ ఉంటాయి. తిరుమలలో నేర నియంత్రణకు టీటీడీ పటిష్ట చర్యలు తీసుకుంటోంది. పెరుగుతున్న ఆధునిక సాంకేతికతతో ఎప్పటికప్పుడు భద్రతా ప్రమాణాలను మెరుగుపరుస్తోంది. తాజాగా ఆధునిక ఎఫ్ఆర్సీ, ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలను ఏర్పాటు చేసింది. గత నెలలో రథసప్తమి రోజున ఈ అధునాతన కెమెరాలను తిరుమలలోని మాడవీధుల్లో ఏర్పాటు చేశారు. ఈ ఏఐ ఆధారిత కెమెరాల సాయంతో భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేయవచ్చు. అలాగే వాహన సేవల్ని ఎంతమంది భక్తులు దర్శించుకున్నారనే దానిపై కూడా పక్కాగా సమాచారం సేకరించినట్లు టీటీడీ అధికారులు చెప్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన ఈ కెమెరాలను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి కనెక్ట్ చేశారు. దీంతో ఎప్పటికప్పుడు భద్రతకు సంబంధించిన సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది. తిరుమలలోని ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు తర్వాత డిసెంబర్, జనవరిలో వైకుంఠ ద్వార దర్శనాల టైంలో రికార్డు స్థాయిలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ సాయంతో భక్తుల రద్దీని అంచనా వేసి దర్శనాలు స్పీడ్గా జరిగేలా చూశామంటున్నారు టీటీడీ అధికారులు. 24/7 మానిటరింగ్ చేస్తూ గుర్తించిన సమాచారాన్ని క్షణాల్లో ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్కి అందజేస్తున్నాయి. దీంతో అందుకు తగ్గట్టుగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రానున్న రోజుల్లో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా మరింత మెరుగైన భద్రతా చర్యలు తీసుకునేందుకు ఈ అధునాతన సీసీ కెమెరాలు ఉపయోగపడనున్నాయి.